క్రీస్తునందు ప్రియమైన నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ ఆసక్తిగా వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి పాఠం ఏంటంటే ధర్మశాస్త్రము అనేటువంటి అంశాన్ని మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రము అంటే మొట్టమొదటి పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రం అంటే ఏమిటి అనేటువంటి పాయింట్ మనం ఆలోచన చేద్దాం. ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్లో లా అంటారండి, అంటే చట్టము. ఉదాహరణకి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఉంటుంది, ఒక్కో దేశంలో ఒక్కొక్క విధులు ఉంటాయి అన్నమాట. అలాగే ధర్మశాస్త్రము కూడా ఒక చట్టం. ఎవరికి చట్టం అంటే మానవులకి, మనుషులకి చట్టం అన్నమాట. ఈ ధర్మశాస్త్రాల గురించి బైబిల్లో చాలా వివరణ ఉంది, కానీ కొంతవరకు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక ధర్మశాస్త్రం అంటే చట్టము. ఆ ధర్మశాస్త్రంలో ఏం చెయ్యాలో చెప్పాడు, ఏం చేయకూడదో చెప్పాడు, చేయడం వల్ల కలిగేటువంటి నష్టం కూడా చెప్పాడు. అలాగే బయట కొన్ని చట్టాలు మనకేం తెలియజేస్తాయి అంటే చట్టం మీరితే ఏ శిక్ష, చట్టం మేరకుండా ఉంటే ఏమీ ఉండదు అని కొన్ని చట్టాల నిబంధనలు కూడా ఉన్నట్లుగా గ్రంథాలు మనము చరిత్రలో మనం చూసుకోవచ్చు అనమాట. ఈ సమయంలో మనము రెండో పాయింట్ కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన. ధర్మశాస్త్రం అంటే ఏంటంటే దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి నిబంధన, దానిని ధర్మశాస్త్రం అంటారు. అంటే దేవుడు ఇశ్రాయేలుకి ఒక చట్టం ఇచ్చాడని, అంటే ఒక లా ఇచ్చాడనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఏ ఒక్కరైనా లా మీరితే, అంటే చట్టాన్ని మీరితే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయని కూడా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే కొంతమంది పట్టుబడినప్పుడు మీరు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు, అందుకని మీకు శిక్ష పడుతుంది అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనుక ఒక చట్టాన్ని ఇచ్చింది ఆ చట్ట నిబంధనలతో ఉండాలి తప్ప ఆ చట్టాన్ని మీరకూడదనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మనము నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, కాగా మీరు నా మాట విని, నా మాట శ్రద్ధగా విని, నా నిబంధనలు అనుసరించి నడిచిన యెడల, నా మాట విని అంటే నేను ఏ చట్టం అయితే ఇవ్వబోతున్నానో ఆ చట్టాన్ని, ఆ చట్టంలో ఉన్నటువంటి నా మాటలు విని వాటిని అనుసరించిన యెడల, అంటే దేవుడు ఇచ్చినటువంటి చట్టాన్ని అనుసరించాలని దేవుడు మోషేకి చెప్పినట్లుగా, మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నట్లుగా గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది నాతోటి సహోదరులారా. కనుక ధర్మశాస్త్రం అంటే అది చట్టము. దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి నిబంధన చట్టము, దాన్ని ధర్మశాస్త్రం అని వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. అయితే ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇచ్చారు, ఈ ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడింది అనే విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిందండి. మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇవ్వబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం కనుక మనం ఆలోచన చేసినట్లయితే, 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగను. కనుక ధర్మశాస్త్రము ఎవరి ద్వారా ఇవ్వబడిందంటే అది మోషే ద్వారా. దేవుడు ఇశ్రాయేలుకు మాత్రమే ఇచ్చాడని వాక్యం మనకి తెలియజేస్తుంది అన్నమాట. కనుక మోషే ద్వారా ధర్మశాస్త్రము ఇవ్వబడింది. అయితే మనం మూడో పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే ఈ ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది? లోకంలో చాలా మంది ఏమంటారంటే బైబిల్ గ్రంథం చదివినప్పుడు ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా, ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి కొన్ని చట్టాలు మనకి వర్తిస్తాయి అని చెప్తూ ఉంటారు. ఉదాహరణకి అరబ్ కంట్రీలో ఉన్నటువంటి చట్టాలు ఇక్కడ ఉన్నాయండి. ఇండియాలో ఉన్నటువంటి చట్టాలు అరబ్బులో, అమెరికాలో అనుసరిస్తారా? అంటే ఏ దేశపు జనాంగానికి ఆ చట్టం ఉందో ఆ చట్టాన్ని మాత్రమే అనుసరించాలి. వాళ్ళు వచ్చి ఇక్కడికి పెత్తనం చేయడానికి వీల్లేదు, వీళ్ళు వచ్చి అక్కడ పెత్తనం చేయడానికి వీల్లేదు, మనం వెళ్ళి అక్కడ చట్టాల నియమ నిబంధనలు ఉల్లంఘించడానికి వీల్లేదు.
కనుక ఇశ్రాయేలుకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు మోషే ద్వారా. ఇశ్రాయేలుకి మాత్రం ఇచ్చాడు. కనుక వాళ్ళు ఆ చట్టాలను అనుసరించి నడవాలి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయం మనం చదివినట్లయితే ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకి మాత్రమే ఇచ్చాడనే విషయము మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 2వ వచనం చదువుకుందామండి. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 2వ వచనం మనం చదివినట్లయితే, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధన చేసెను. అంటే మనతోనే అంటే ఇశ్రాయేలుతోనే దేవుడు నిబంధన చేశాడు. కనుక ఇశ్రాయేలుకు మాత్రమే దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. మనము కీర్తన గ్రంథము 81వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే 81వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి మనం చదివినట్లయితే, మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తి గెలక తప్పటి పట్టుకునండి, స్వరమండలం మనోహరమైన సితార్లు వాయించుడి, అమావాస్య నాడు కొమ్మవుదుడి, మనము పండగ దినమందు పున్నమ నాడు కొమ్మవుదుడి. ఇది ఇశ్రాయేలుకు కట్టడ. ధర్మశాస్త్రములు ఇవన్నీ ఉన్నాయి, ధర్మశాస్త్ర చట్టములు ఇవన్నీ ఉన్నాయి. అది ఎవరు చేయాలి అంటే ఇశ్రాయేలుకు మాత్రమే కట్టడ. మనం ఇశ్రాయేలుము కాదు, మనము అన్ని జనములు కాస్త వాక్యాన్ని నేర్చుకుని క్రీస్తులోకి వచ్చిన వారము. కనుక వారికి ఇవ్వనటువంటి చట్టం నాకు కూడా వర్తిస్తున్నట్టు ఎలాగా? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకో. ఈనాడు చాలా మంది బైబిల్ పట్టుకుని బోధిస్తున్నారు కానీ, మాకు తలపడిపోయింది బైబిల్ అంటున్నారు కానీ, వాస్తవాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు మనకి కనపడుతూ ఉన్నాయి. నాతోటి సహోదరులారా, దేవుని యొక్క వాక్యము మనకి చాలా స్పష్టమైనటువంటి వివరణ ఇస్తూ ఉంది.